We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే దేవుడు మనకిచ్చింది ఆయనే. ఈ భూమి మీద మనకి ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ దేవుడు మనకిచ్చింది ఏంటంటే తను తాను సమర్పించేసుకున్నాడు. అంటే ఆయనలో సమస్తం ఉంది. మనకి బర్త్డేస్కి, మ్యారేజెస్కి, ఇంకా దేనికైనా సరే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. అవునా కదా? గిఫ్ట్స్ ఇస్తామా? కానీ ఆ గిఫ్ట్లో మన లైఫ్ అంతా దాగి ఉండదు. మన అవసరతలన్నీ దాంట్లో దాగి ఉండవు. కానీ యేసయ్య మాత్రం ఆయన మన జీవితాల్లో సర్వము దాగి ఉన్న గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు. అదేంటంటే యేసుక్రీస్తు. ఆమేన్. మీ జీవితంలో ఎప్పుడు అవసరత వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, నవ్వు వచ్చినా, ఏది వచ్చినా సరే మీ గిఫ్ట్ని మీరు మర్చిపోకూడదు. ఆమేన్. ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు అని అంటే నా ధైర్యం, నా కంఫర్టర్, నా కోట, నా నిరీక్షణ, నా ఆధారము, నా సర్వము. ఇంకా చెప్పాలి అని అంటే నా ప్రాణం ఎవరై ఉండాలి అంటే యేసయ్య. ఆమేన్. ఆ యొక్క మాటని మనం అనుదినము పలికిన నాడు, అనుదినము మెడిటేట్ చేసుకుంటా ఉన్న నాడు మన మైండ్లో నుంచి, మన మనసులో నుంచి దాన్ని పక్కకి తొలగిపోనీయకుండా దాని ద్వారా మనం మన లైఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్న నాడు, కట్టుకున్న నాడు మన జీవితాలు ఉన్నత పరిధిల్లోకి దేవుడు వాటిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆమేన్. నువ్వు ఎంత ఆకలితో దేవుని వైపు చూస్తావో అంత దేవుడు నిన్ను ఆయన ఆత్మతో నింపుతూ ఉంటాడు. కావాల్సిందేంటి? ఆకలి. దేవుని పట్ల మనకు ఉండవలసింది ఏంటంటే ఆకలి. నీ ఆకలి కొలది దేవుని ఆత్మ నీ మీద నింపబడతా ఉంటుంది, కృమ్మరించబడతా ఉంటుంది. వితౌట్ హంగర్ యు కాంట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ ఆకలి లేకపోతే ఆయన ఆత్మని మనము ఎక్స్పీరియన్స్ పొందుకోలేమన్నమాట. సో నీ ఆకలి ఎంత గొప్పదో దేవుని యొక్క ఆత్మ అంత గొప్పగా నీ జీవితాల్లో ఉండబోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వచ్చి చేయడు, నీ ఆకలి చేస్తుంది. సో ఎప్పుడు కూడా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన వైపు ఆశతో ఎదురు చూడాలి. నేను చెప్పిన మన లైఫ్లో ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే ఏంటో తెలుసా? మనకి ఆయనే ఎతకాలి. ఎవ్రీడే ఆయన్ని ఎతుకుతూ ఉండాలంట. ప్రతిరోజు నూతనంగా ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. నూతనంగా అంటే ఈరోజు ఒక వ్యక్తిని మళ్ళీ ఈరోజు కొత్తగా కలిసాను, కొత్తగా చూశాను, కొత్తగా మాట్లాడుతున్నాను అన్నట్లే దేవునితో ఎవ్రీడే న్యూనెస్ తోటి దేవుని దగ్గరికి ప్రతిరోజు వెళ్తూ ఉంటే దేవుడు న్యూ అనాయింటింగ్ తోటి, న్యూ రివలేషన్స్ తోటి, న్యూ హీలింగ్స్ తోటి, న్యూ మెరకిల్స్ తోటి, న్యూనెస్ తోటి మన లైఫ్స్ని ఫిల్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి ఆకలిని దేవుడు మీ లైఫ్స్లో నింపి ఈరోజు ఇక్కడ నుంచి పంపించును గాక. ఒకటి కావాల్సిందంటే మనకేంటి కావాలి తెలుసా? డేర్. వి నీడ్ టు హ్యావ్ డేర్ టు బిలీవ్ గాడ్. దేవుణ్ణి నమ్మటానికి డేర్ కావాలి. ఏముంది సిస్టర్, దేవుణ్ణి మేము నమ్ముతున్నాం కదా అంటే ఆ నమ్మకం కాదు.
దేవుడిని నువ్వు నమ్మేవు అంటే ఆయన డిఎన్ఏ మీలోకి రావాలని అర్థం. అంటే మన ఇంటికి మనము ఒక వ్యక్తిని మనం నమ్మకంగా నమ్మినప్పుడు, నేను ఇంకొక క్యాజువల్ మనందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పిన. మీరు నెలంతా కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు? శాలరీ కోసం. ఇస్తారని నమ్మకం ఏంటి చెప్పండి? మీ కష్టమంతా వాడేసుకొని లాస్ట్లో శాలరీ ఇకపోతే ఏంటి పరిస్థితి? ఏ హోప్తో మీరు జాబ్స్ చేస్తున్నారు? మీ శాలరీ ఇచ్చే వాళ్ళని కూడా మీరు చూసి ఉండరు చాలామంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? చూడని ఒక మనిషినే మనం అంత నమ్మితే, ప్రాణాన్ని ఇచ్చి నా సర్వస్వం నీకు ఇచ్చేసాను, నా అధికారాన్ని కూడా నీకు ఇచ్చాను అన్న ఆయన్ని ఇంకెంత నమ్మాలి? అది డేర్ అంటే. యు నీడ్ టు డేర్ టు బిలీవ్ గాడ్. ఆ ధైర్యాన్ని అడగాలి దేవుని దగ్గర నుంచి. దేవా, ప్రతి దాంట్లో నా నమ్మకత్వాన్ని నీలో నేను కన్స్ట్రక్ట్ చేసుకునే బలాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని అడగాలి దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ వీక్ దేవుని సేవకుని ద్వారా చాలా బలమైన మాటల చేత, రెవల్యూషన్స్, ప్రత్యక్షతల చేత మనము ప్రతిసారి ఫుల్ స్టమక్ ఫుల్ తోటి, అంటే ఆత్మ నింపుదలతో మనం వెళ్తున్నాం. కానీ వినిన మాటల్ని ఎంతవరకు మన జీవితాల్లో మనం చేసుకోగలుగుతున్నాం? నిజం చెప్పనా, వినింది వినినట్టు జెరాక్స్ కాపీ లాగా మన లైఫ్లో కనుక దాన్ని అప్లై చేసుకుంటే మీ లైఫ్స్ ఇలా ఉండవు. లేనిది ఏంటో తెలుసా మనకి? డేర్. దాన్ని ఆదిలోనే సాతాను ఆదాం దగ్గర నుంచి దొంగిలించేశాడు. దాన్ని తిరిగి కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు సిలువలో దాన్ని తిరిగి సాతాను దగ్గర నుంచి జయించి, వాడిని జయించి దాన్ని పొందుకొని ఆయన మళ్ళీ ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆ అధికారం అంతటిని ఆ ధైర్యంతో సహా దేవుడు మనకు అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు డేర్. ఈరోజు అట్టి ధైర్యాన్ని దేవుడు మీ హృదయాల్లో నింపి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మేము అంటే జరిగిందని అర్థం అన్నమాట. స్మిత్ విగిల్స్వర్త్ వాళ్ళ గ్రాండ్ డాటర్ ఆవిడ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, తన చిన్నప్పుడు తన తల్లిదండ్రులు ఏమీ లేని, అంటే ఇంట్లో ఈవెన్ ఒక చాప కూడా లేదంట. ఎట్లా అంటే పడుకుంటానికి కాదు, కూర్చుంటానికి కాదు, లైట్స్ కూడా లేవంట. ఆ టైంలో ఆ అమ్మాయి దేవుని మాటని మెడిటేట్ చేస్తూ ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీ మార్నింగ్ లెగిసి, మేము ఒక హౌస్కి వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ చేసి వస్తామమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు అని అనిందంట. ఓకే మమ్మీ అని చెప్పి తిని ఇంట్లోనే ఉండి షీ స్టార్టెడ్ కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఆయన వాగ్దానాల్ని మెడిటేట్ చేయటం మొదలుపెట్టింది. అట్లా మెడిటేట్ చేయటం, ప్రార్థన చేయటం, క్లెయిమ్ చేయటం, మెడిటేట్ చేయటం, ప్రార్థన చేయటం, క్లెయిమ్ చేయటం, మెడిటేట్ చేయటం, ప్రార్థన చేయటం, క్లెయిమ్ చేయటం, ఇవి చేస్తా ఉంటే సడన్గా వాళ్ళ ఇంటి ఎదురు ఒక హార్న్ వినిపిస్తూ ఉందంట. ఏంటి మా ఇంటి ఎదురు హార్న్ కొడుతున్నారు గట్టిగా, ఎందుకు ఇంత భయంకరంగా కొడుతున్నారు అని చెప్పి ఆ అమ్మాయికి డిస్టర్బ్ అయ్యి బయటికి వెళ్ళి చూడంగానే ఒక పెద్ద వ్యాన్ ఉందంట. ఆ వ్యాన్లో డ్రైవర్ అంట, ఈజ్ దిస్ ద హౌస్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ నేమ్ చదువుతున్నారు. ఎస్, దిస్ ఈజ్ ద హౌస్ అని చెప్పిందని. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడకుండా పేపర్ తెచ్చిచ్చి ఆమెను సంతకం పెట్టమని చెప్పి ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అంతా పెట్టేసి వెళ్ళిపోయాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి తెలుసా, ఈవెన్ లైట్స్తో సహా బెడ్రూమ్లో ఏమేం వస్తువులు ఉండాలి, హాల్లో ఏమేం వస్తువులు ఉండాలి, కిచెన్లో ఏమేం వస్తువులు ఉండాలి, అవన్నీ కూడా మొత్తం సదిరేసి మళ్ళీ అక్కడ పడేసి వెళ్ళాలా, ఎక్కడెక్కడ నీట్గా సదిరేసి వెళ్ళిపోయారంట. వాళ్ళ మమ్మీ డాడీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళు షాక్ అయిపోయారంట. ఏం చేసావు లిల్, నువ్వేం చేసావు అని అడిగారంట.
నేనేం చేయలేదు మమ్మీ, నేను నమ్మిన దాని మీద నేను సంతకం పెట్టా, ఆయన పంపించేశాడు అని అనిందంట. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఆర్ ద ప్రామిసెస్ వి రిసీవ్డ్, వి బిలీవ్, జస్ట్ వి మెడిటేట్ అండ్ పుట్ ఏ సైన్ ఆన్ ఇట్. నేను దాని మీద సైన్ పెట్టాను అంతే, దేవుడు దాన్ని నా లైఫ్లోకి ఇచ్చేసాడు అన్నాను. దట్స్ ద డేర్. అది డేర్ అంటే మనం ఏది విశ్వసిస్తామో, ఇఫ్ యూ సైన్డ్ ఫర్ ఇట్, ఇట్స్ యువర్స్ అంతే. దేవుడు చెప్పాడు కదా, సర్వాధికారాన్ని నీకు ఇచ్చేసానంటే నువ్వు సైన్ చేస్తే జరగాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి నా విశ్వాసాన్ని ఇట్లా బంప్ చేసి కొట్టినట్టు అనిపించింది. ఒక చిన్న పాప, ఒక 18 సంవత్సరాల పాప దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ముక్కు అదే చెప్పాడు కదా దేవుడు, కాకులతో నిన్ను పోషిస్తాను, సర్వ సమృద్ధితో నిన్ను దీవిస్తాను, సర్వ సమృద్ధితో దీవిస్తాను అని అంటే లేమి మన దగ్గరికి వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? వీఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్ అని అర్థం. దీర్ఘాయు చేత నిన్ను దీవిస్తాను, నేను సిలువలో కార్చిన రక్తం వల్ల మీకు స్వస్థత కలిగింది అంటే స్టిల్ యు ఆర్ క్యారీయింగ్ సమ్ సిక్నెసెస్. మీరు కొన్ని అనారోగ్యతల్ని ఇంకా మీరు ఫేస్ చేస్తున్నారంటే మీకు దేవుని పట్ల మీకు విశ్వాసత లేదు. ఏంటంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అన్న నమ్మకం మనకి లేదు కాబట్టి స్టిల్ వీఆర్ క్యారీయింగ్ దట్ సిక్నెస్. నమ్మి విశ్వసించి నువ్వు అడిగిన నాడు నీ సైన్ హెవెన్ డోర్స్ని ఓపెన్ చేయగలిగినంత అథారిటీ దేవుడు మన చేతుల్లో పెట్టేశాడు. నీ సైన్ చాలు. ఆమె ఏం చేయలేదంట, మాట్లాడి డైరీలో రాసి ఇన్ జీసస్ నేమ్ ఐ రిసీవ్ ఇట్ అని సంతకం పెట్టేసిందంట. దట్స్ ద డేర్. అట్టి కార్యాలు మీ జీవితాల్లో దేవుడు చేయనుగాక. ఆమేన్. నువ్వు పలికితే చాలు పరలోక డోర్లు ఓపెన్ అవుతాయి అంటే అదే. నువ్వు విశ్వసించి మాట్లాడితే చాలు పరలోక గనులు తెరవబడతాయి అంటే అదే. నీకు ఎక్కడి నుంచి వస్తాయి నీకు అనవసరం, నీ ఇంట్లో వచ్చి పడతాయి. అది నువ్వు చూడు. ఎలా చూస్తావు? నా యందు విశ్వాసం కలిగి నాలో నుంచి నీ సమృద్ధిని చూడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ప్రామిసెస్ని నువ్వు బిలీవ్ చేసినాడు, మన జీవితాల్లో లేమి మనకు ఉండదు. జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్. చదువుదాం లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. నేను లాస్ట్ వీక్ చెప్పినట్లుగా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడేను. వెన్ వి స్టెప్డ్ ఇన్ టు ద రిలమ్ ఆఫ్ ప్రేయర్, గాడ్ విల్ ఓపెన్స్ ద డోర్స్ ఆఫ్ హెవెన్. అంటే మనము ప్రార్థన చేయటానికి మనము మోకాళ్ళేద్దాము అని ఆలోచించిన మరుక్షణం ఏంజల్స్ ఆర్ రెడీ టు ఓపెన్ ద హెవెన్ డోర్స్. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నీ ప్రార్థన పరలోకపు తలుపుల్ని తెరిచే విధంగా ఉండాలి. నా గుమ్మం తలుపే తెరవలేం సిస్టర్, నా ప్రార్థన అంత బలహీనంగా ఉంటుంది అని అంటారా? అయితే దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా స్పిరిచువల్ రిలమ్ని నువ్వు బలపరచు, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచు నాయన. ఐ యామ్ నథింగ్, నేను దేనికి పనికిరాని దాన్ని, నన్ను బలపరిచి నన్ను వాడుకో ప్రభువా అని మీరు అడగటం మొదలుపెట్టినాడు. మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు అనుదినము బలపరచడం మొదలు పెడతా ఉంటాడు. ఎట్లాగా? ఆయన మాట ద్వారా. ఎంత ఎక్కువ ఆయన మాటని మనం మెడిటేట్ చేస్తూ ఉంటామో అంత ఎక్కువ మనము పరిశుద్ధాత్మతో మనము నింపబడతా ఉంటాం. మన జీవితాల్లో ఈ రోజు నుంచి పరలోకపు డోర్స్ని తెరవబడే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో ఈరోజు మీ జీవితాల్లో ఈ రోజు నుంచి మీరు అనుభవించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ హెవెన్ ఈజ్ ఓపెన్ ఎవ్రీథింగ్ హ్యాస్ బౌ డౌన్. అంతే. నువ్వు చీకటిని నువ్వు రహస్యమందు మోకాళ్ళెయ్యి
పైన పరలోకం తెరవబడిద్ది. నీ బహిరంగంగా దేవుడు ప్రతి ఒక్కరిని నీ ముందు మోకాళ్ళు లేపించేస్తూ ఉంటాడు. అది ఏదైనా సరే, అది నీ ఆత్మీయ జీవితాన్ని కృంగతీసే సమస్య అయినా సరే, అది ఖచ్చితంగా నీ ముందు మోకాళ్ళు వేయాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. మనం చేయాల్సిందేంటి? రహస్యమందున్న ఆయన దగ్గర మోకాళ్ళు వేస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 3:22 చదువుదాం సిస్టర్. పరిశుద్ధాత్మ శరీరకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రేయర్ ఈజ్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ప్రార్థన చేశాడు. దేంతో ఫిల్ అయ్యాడు? పరిశుద్ధాత్మతో ఫిల్ అయ్యాడు. ఫిల్ అయిన మరుక్షణం ఏమైంది? ఆకాశం తెరవబడింది. అంటే మనము ప్రార్థన చేసిన మరుక్షణం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మతో మనల్ని నింపిన వెంటనే మన జీవితాలు దేనికోసం మనం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామో దానికి కావాల్సిన రివార్డ్ అంతా ఎలా వస్తుందంట మన జీవితాల్లోకి? ఆకాశము తెరవబడి పావురము వలె ఎలాగూ దేవుని మీద పరిశుద్ధాత్మ నింపబడిందో అంత స్పిరిట్ని దేవుడు మన పైన నింపుతానని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన ఏంటో తెలుసా? వీసా లాంటిది. దేనికి? మన జీవితాల పైన రూల్ చేస్తున్న ప్రతి ఒక్క సమస్యని ఎదిరించటానికి, ఏంజల్స్ మన సమస్యల పైన దండయాత్ర చేయటానికి అవర్ ప్రేయర్ ఈజ్ ఎ వీసా. ఆమేన్. దేవా నన్ను రక్షించు. చూడండి, దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కార్యం చేయలా. చేశాడా? ఎవరి దగ్గరికి వెళ్ళి కార్యం చేయలా. వచ్చి ఆయన్ని అడిగిన వాళ్ళకి మాత్రమే ఆయన స్వస్థతలను అనుగ్రహించాడు. నమ్మి విశ్వసించిన వాళ్ళకి మాత్రమే కార్యాలు జరిగినాయి. అవర్ ప్రేయర్ ఈజ్ ఎ వీసా. మన ప్రార్థన ఏంటంటే హెవెన్ డోర్స్ ఓపెన్ అవటానికి ఇట్స్ ఎ వీసా. మనం ఈ కంట్రీ నుంచి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళాలి అని అంటే ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే మనకేం కావాలి? వీసా కావాలి. ఆ వీసా ఏంటంటే స్పిరిచువల్ రిలంలో అవర్ ప్రేయర్. ఆమేన్. నీ ప్రార్థన ఎంత శక్తివంతమైనది ఉండాలంటే ఏంజల్స్ నీ మీద రూల్ చేస్తున్న వాటిని దండయాత్ర చేసి నరికి చంపే విధంగా నీ ప్రార్థన ఉండాలి. ఆమేన్. నేను బ్రేక్ త్రూ చూడను అన్న సమస్యలో నీ ప్రార్థన హెవెన్ డోర్స్ని ఓపెన్ చేసేదిగా మన ప్రార్థన ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నీకు స్వస్థత కావాలా, నీకు ఇది నో నో నో. ఇఫ్ గాడ్ వాంట్స్ టు డూ ఎనీ మిరకిల్, ఆయనకి ఒక మనిషి కావాలి అంతే. దేవుడి దగ్గర సర్వ సమృద్ధి అయిన కార్యాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళు, దేవుడు ఆ కార్యాన్ని ద్వారా జరిగిస్తూ ఉంటాడు. ఆ మనిషివి నువ్వే చేసేస్తాడు దేవుడు. నీ ఇంట్లో జరిగే కార్యానికి దేవుడు నిన్నే వీసాగా వాడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 4:1 చదువుదాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. ఇది బాలేదు. మార్కు సువార్త చదువుదాం సిస్టర్. మార్కు సువార్త 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తోర్చుకొని పోయింది. చాలు చాలు సిస్టర్. ఇక్కడ ఏం చూసాం మనం? లూకాసు వార్త 3:21 ఏం చూసాము? పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి వచ్చింది. మార్కు సువార్తలో ఏం చూస్తున్నాము? వెంటనే పరిశుద్ధాత్మ ఆయనని అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. పావురం ఎక్కడైనా తోసుకొని వెళ్తుందా? చెప్పండి. పావురానికి శక్తి ఉంటుందా? మన ఏళ్ళని కూడా కదిపించలేదు కదా. దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడంగానే వెంటనే ఆ ఆత్మ గర్జించు సింహము వలె దేవుని మీద ఆవరించి బలవంతంగా త్రోసేసి ఎక్కడికి తీసుకెళ్ళిందంట? అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయిందంట. పావురము సింహంలాగా మారిపోయింది. దిస్ ఈజ్ మై అజంప్షన్. చూడండి, పావురంలాగా వచ్చిన ఆత్మ ఆయన్ని త్రోసుకొని వెళ్ళలేదు.
యూదా గోత్రపు సింహం ఎంత శక్తివంతమైనదో అంత శక్తితోటి దేవుణ్ణి బలవంతంగా ఎక్కడికి తీసుకెళ్ళిందంట? అరణ్యంలోకి తీసుకెళ్ళింది. ఎందుకు తీసుకెళ్ళింది? ఆయన అరణ్యంలో ఆయనతో కొన్ని డిస్కస్ చేద్దాం అనుకున్నాడు. నిన్ను నేను ఆత్మతో నింపాను, నింపిన తర్వాత నేను నింపిన దాన్ని నీ జీవితంలో మల్టిప్లై చేయాలంటే ఐ నీడ్ టు గివ్ సమ్ లెసన్స్ ఫర్ యూ. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఉద్రేకపూరితంగా మనం బిహేవ్ చేయకూడదు. మనం ఫిల్ అయిన ఆ స్పిరిట్ని మనలో ఇమిడిపోవటానికి వి నీడ్ టు స్పెండ్ సమ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రార్థించి అమ్మయ్య దేవుడు కార్యం చేశాడు లెక్కకూడదు. నీ ప్రార్థన యొక్క రిజల్ట్ నువ్వు సెన్స్ చేయాలి. సెన్స్ చేసే అంతవరకు కూడా నువ్వు దేవుని సన్నిధిలో త్రోసుకొని వెళ్ళి ఆయన సన్నిధిలో స్పెండ్ చేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. 1, 2 రోజులు 3 రోజులు కాదు, నేను చెప్పిన కరెక్ట్గా గంట సేపు నీ ఆత్మ ఆయన ఆత్మకి కనెక్ట్ అయితే చాలు, నీ జీవితాల్లో బ్రేక్ త్రూస్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం చదివిన మాట పట్ల మనము నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు హాఫ్ కుక్డ్ మిరకిల్స్ మన లైఫ్లో ఉండదు. చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, క్యాజువల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఫీవరే వచ్చింది, బై హిస్ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్ అని మెడిటేట్ చేయని చెప్పాం. సరే పాస్టర్ గారు చెప్పారు కదా, ఆయన పొందిన గాయాల వల్ల నాకు స్వస్థత కలిగింది అని చెప్పేసి మనం దాన్ని మెడిటేట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ డే మెడిటేట్ చేసిన మరుక్షణం దేవుడు మన ప్రార్థనని అంగీకరించి ఫీవర్ని కొంచెం కంట్రోల్ చేయంగానే మనం ఏం చేస్తాం? అయిపోయింది, స్వస్థత వచ్చేసింది, ఇక దేవుడికి బాయ్ బాయ్. కాదు, నీ మీద ఉన్న ఆ యొక్క కాడి విరిగిపోయింది అన్న సెన్స్ మనకి కలిగే అంతవరకు కూడా మనం ఆయన సన్నిధిలో ఆ మాటని మెడిటేట్ చేస్తూనే ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? జీవ మరణములు. నాకు జ్వరం వస్తే నేను ప్రార్థన చేస్తే ఫీవర్ తగ్గింది, సో నీకు జ్వరం వచ్చింది కదా నేను ప్రార్థన చేస్తాను నీకు కూడా తగ్గిద్ది. నో 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 నో, అది నీ గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? దేవుని గొప్పతనం. నువ్వు నీలో ఆ ప్రౌడ్నెస్ విరగొట్టడానికే దేవుడు కొన్నిసార్లు మనల్ని అరణ్యంలోకి తీసుకెళ్ళి పెడతా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చెప్తా ఉంటారు పాస్టర్ గారు, నో నో, ఒకసారి కార్యం జరిగిందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్లాగే ఒక పాస్టర్ గారు చాలాసార్లు చెప్పినట్టున్నారు, పాస్టర్ గారు కూడా చర్చ్లో, దెయ్యాల్ని వెళ్ళగొడతాను అని చెప్పి వెళ్ళి పళ్ళురాలు కొట్టుకొని వచ్చేసాడు. మన స్పిరిట్ రిలం ఆయనలో బలంగా అయ్యేంతవరకు మనం దేని వైపు కూడా మన కన్ను పక్కకి వెళ్ళకూడదు. ఆమేన్. నువ్వు చదివిన వాగ్దానము నీకు శాసనంగా అయిపోవాలి నీ లైఫ్లో. నువ్వు ఏది మెడిటేట్ చేస్తున్నావో ఆ మెడిటేట్ చేసిన దాన్ని నీ నోట్లో అది పలికితే జరిగిపోవాలి. నీ సైన్ అంత పవర్ఫుల్గా అయిన నాడు నువ్వు బయటికి అడుగుపెట్టు. ఇక్కడ అరణ్యంలోకి వెళ్ళినాక దేవుడు ఏం చేశాడు చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. ఎవరితో శోధింపబడుతున్నాడంట? సాతాను చేత. మనం ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను శోధిస్తూ ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత శోధనలు మన మీదకి వస్తూ ఉంటాయి. కానీ అంత శోధనలు వచ్చినా సరే ఏం పరిచర్య చేస్తూ ఉంటాయంట? దేవదూతలు ఆయనకి ఎందుకు పరిచర్య చేస్తాయో తెలుసా? నీ శక్తి ఏంటో నీ సమస్యలకి గుర్తెరగటానికి దేవుడు సమస్యల్ని తీసుకొస్తూ ఉంటాడు, అడవి మృగాల్ని తీసుకొస్తూ ఉంటాడు నీ దగ్గరికి. ఏ అడవి మృగంతో మనం మన లైఫ్తో ఫైట్ చేస్తున్నాం, ఆ మృగానికి దేవుడు నీ శక్తిని కనపరచడానికి కొంచెం సేపు సమస్య వస్తుంది, కానీ ఆ సమస్య యొక్క ఆ ఎఫర్ట్, ఆ ఫోర్స్ మాత్రం నీ మీద తగలకోకుండా ఎక్కడికక్కడ ఏంజల్స్, దేవదూతలు నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి
ఆయనలో ప్రార్థన చేయటం మొదలుపెట్టినాడు, ఏంజల్స్ ఆర్ ప్రొటెక్టింగ్ యూ. దేవదూతలు నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఎక్కడ కాపాడుతూ ఉంటాయి? సాతాన్ శోధనలు వచ్చినా, అడవి మృగాలు నీ చుట్టూ ఉన్నా సరే, వాటితో నువ్వు ఫైట్ చేస్తున్నా సరే, ఇన్ బ్యాటిల్ ఏంజల్స్ ఆర్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి అని అర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వి నీడ్ టు ఎంగేజ్ ఇన్ స్పిరిచువల్ వైలెన్స్. ఎప్పుడు మనము స్పిరిచువల్ రిలంలో ఆ వైలెన్స్, ఆ క్రూరమైన మనసు కలిగి మనల్ని రూల్ చేస్తున్న అంధకార శక్తుల మీద ఎప్పటికప్పుడు కూడా మనం ఫైట్ చేస్తూనే, ఫైట్ని డిక్లేర్ చేస్తూనే, దాన్ని ఓడిస్తూనే, దాని మీద యుద్ధం చేస్తూనే మనం ఉండాలంట. ఆమేన్. ఆ మామూలుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, చదువుకొని యేసయ్యా నీ కొందనాలు, మా ఇల్లు కాపాడో, వీళ్ళని కాపాడో, వాళ్ళని కాపాడో, ఆమెన్ అంటే దెర్ ఈజ్ నథింగ్. మన యొక్క ఆత్మీయ పరిధి ఉన్నత స్థితిలోకి ఎదగాలి అని అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలతోటి మనల్ని రూల్ చేస్తున్న అంధకార శక్తుల మీద మనము వార్ డిక్లేర్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని కూర్చొని దేవా నేను ఏం చేయాలి, దేవా నేను ఏం చేయాలి, ఆ డిక్లేర్ చేయడానికి మనం చేయాల్సిన ఆయుధము ఏంటో చెప్పనా? ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. 40 దినాలు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఫాస్టింగ్ ఉన్నాడు. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. కొన్నిసార్లు నో ప్రేయింగ్, ఓన్లీ ఫాస్టింగ్. కొన్నిసార్లు నో ఫాస్టింగ్, ఓన్లీ ప్రేయింగ్. కొంతమంది రెండు చేస్తారు, కానీ రెండిట్లో అసంపూర్ణతే. వితౌట్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా సరే దెర్ ఈజ్ నథింగ్, ఏమీ ఉండదు. కానీ దేవుని మాటలో విశ్వసించి నీవు ఫాస్టింగ్, చాలామంది ఫాస్టింగ్ ఎలా చేస్తారంటే కడుపుకి చేస్తారు. కడుపుకి చేయాలి, చేయకూడదని నేను అన్నాను, కానీ దీనికి చేసిన నీ ఆత్మకి కూడా మీరు ఫాస్టింగ్ చేయాలి. మీ ఆత్మకి మీరు ఫాస్టింగ్ చేయకోకుండా మీ శరీర సంబంధమైన ఈ శరీరానికి మీరు ఫాస్టింగ్ చేసి మీరెంత ప్రార్థన చేసినా సరే యు నెవర్ సీ ఎనీ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. దేవుడు అది చేసాడు అక్కడ అరణ్యంలో, అది చేశాడు అక్కడ దేవుడు. అంధకార శక్తులతోటి సాతాను శోధిస్తున్నా సరే, నీ ముందు అడవి మృగాలు నిలబడినా సరే దేవుడు కదల్చబడుకోకుండా ఆయన ఈ రాళ్ళని రొట్టె చేసుకొని తిను అన్నా సరే నో, నెవర్. హూ ఆర్ యూ? చూడండి, మనం ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాము అని అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితాల్లో మనల్ని వేధిస్తున్న అంధకార శక్తులకి అది రావాలని అర్థం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యూ అమ్మో ఈ అమ్మాయి ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసిందా, మనం చదివేసుకుందాం, మనం కొట్టి చదివేసుకొని వెళ్ళిపోవాలి. ఆదిలో ఆదాము ఆ ఫాస్టింగ్ చెయ్యకే పాపాన్ని తీసుకొచ్చాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో ఆదామైన యేసు ప్రభు 40 దినాలు ఫాస్టింగ్ చేసి దేన్నైతే కోల్పోయామో దాన్ని అంతటిని తీసుకొని వచ్చి మనకు అనుగ్రహించేశాడు. ఆమేన్. మా అమ్మ మోకరించింది, మా అమ్మ ఫాస్టింగ్ ఉంది అంటే ఇంకంతే నా లైఫ్లో బ్రేక్ త్రూ అని బిందాస్గా కూర్చోవాలి. మన ఇంట్లో పిల్లలు కానీ, భర్త కానీ, మన ఇంటి వారు కానీ. దేవుడు అట్టి ఆత్మతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ నోటిని నువ్వు ఎంత తెరుస్తావో దేవుడు అంత భయంకరమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతూ ఉంటాడు. దేవా నన్ను నింపు, నా ఆకలిని తీర్చు అని చెప్పి ఆయన సన్నిధిలో 2 చేతులు పైకెత్తి నీ ఆత్మని తెరుచుకొని ఆయన వైపు చూసినాడు. ఆయన వాగ్దానాలతో దేవుడు నీ ఆత్మని నింపి సమృద్ధి పరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏమవుతావో తెలుసా? దేవుని ఆత్మ బలముతో నింపబడతావు. అప్పుడు నీ ముందున్న అడవి మృగాల్ని నువ్వు నీ ప్రెజెన్స్తో దూరం అయిపోతూ ఉంటాయి. ఆమేన్. నేను రక్షణ పొందినప్పుడు మేబీ నాకు 18 ఇయర్స్ ఉంటాయి. 18 ఇయర్స్ అప్పుడు నేను 16 ఇయర్స్కి
బాప్తీసం తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ 2 years 16, 17, 18th ఇయర్లో నేను హోలీ స్పిరిట్తో ఫిల్ అయ్యా. నేను బాప్తీసం తీసుకుంటానికి కూడా ఆల్మోస్ట్ 10 days ఫాస్టింగ్ ఉన్నా. 10 days ఫాస్టింగ్ ఉండి బాప్తీసం తీసుకున్నా. దాని తర్వాత నాకు హోలీ స్పిరిట్ గురించి నేను వినినప్పుడు ఐ వాంట్ టు ఫిల్, ఆ హంగర్, ఆ ఆశ కలిగింది. ఐ వాంట్ దట్ హోలీ స్పిరిట్. అదేంటో డిఫరెంట్గా నాకు కావాలి అది అని. నేనేం చేశానంటే, నాకెవరు చెప్పలా ఫాస్టింగ్ ఉండాలి, ఇది చేయాలి అని. నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తా ఆల్మోస్ట్ 10 days ఉన్నట్టున్నా. ఈ మీన్ ఆఫ్ ద టైం, ఈ 10 daysలో నేను ఒక చర్చ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ వేరే స్టేట్ నుంచి 2 మ్యాన్ ఆఫ్ గాడ్స్ వచ్చారు. నా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను నేను ఆ చర్చ్కి. నా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ డే ఏం అవలా, నేను ప్రేయర్ చేస్తా వెనక కూర్చొని ఉన్నాను. వాళ్ళు హోలీ స్పిరిట్ ఫీలింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, నేను వింటా ఉన్నా. ఇదేదో నాకు కావాలి యేసయ్యా, ఇదేదో నాకు కావాలి, అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు చూపించు. ఈ నిజంగా తోసేస్తున్నాడు, ఈ నిజంగా అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన నా ఫ్రెండ్స్ అందరూ పడిపోతున్నారు. వాళ్ళు లేచి వచ్చినాక ఫస్ట్ డే నేను వాళ్ళని అడుగుతూ ఉన్నా, నువ్వు నిజంగా కావాలని పడిపోయావు కదా అనేసరి. లేదే, నిజంగా ఆయన చెయ్యపట్ట. అంటే 18 years పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు, అది కూడా ఇప్పుడు 90s kids, అవునా కాదా? ఇప్పుడు పిల్లలంటే జెన్జీ పిల్లలు, కానీ ఆ కాలంలో 17-18 yearsకి కనీసం ఏమి తెలియని కూడా తెలియదు, ఏదో తెలియదు. ఆయన పెట్టంగానే నాకు సర్టెన్ షాక్ కొట్టింది, లేదా నాకేం సెన్సెస్ తెలియలేదు, బ్లాంక్ అయిపోయింది, నేను పడిపోయాను, అలా నా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. కాదులే, నువ్వు నిజంగా ఆయన దగ్గర నువ్వు కొంచెం గొప్పగా చూపించుకోవడానికి పడ్డావు కదా అని అడుగుతూ ఉండే. నో. సెకండ్ డే అయిపోయింది. థర్డ్ డే నేను దేవుణ్ణి అడగటం. నేను రోజంతా కాలేజ్కి వెళ్ళాను, కాలేజీలో కూడా కూర్చొని నిజంగా కనుక అది కరెక్ట్ అయితే ఈరోజు నేను పడాలి, నేను ముందుకెళ్తా, నేను ప్రార్థన చేయించుకుంటా, ఈరోజు నేను పడాలి. నువ్వు పడితే హోలీ స్పిరిట్ ఉంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ మూడింటిని నేను నమ్ముతా. పరిశుద్ధాత్మ అనేది ఉంది అని నేను ఆ రోజంతా అనుకున్నా. క్యారేజ్ తీసుకెళ్ళా, ఇంట్లో మమ్మీ తిట్టిద్దని చెప్పి క్యారేజ్ అక్కడే డస్ట్బిన్లో పడేసి క్యారేజ్ ఇంటికి తీసుకెళ్ళిపోయాను. అయిపోయింది. ఈవినింగ్ రెడీ అయిపోయాను, మీటింగ్కి ఫ్రెండ్స్తో పాటు వెళ్దామని చెప్పి రెడీ అయిపోయా, వెళ్ళాను. వెళ్ళి కూర్చొని ఉన్న మళ్ళీ అదే సేవకుడు లేచి నుంచొని వాక్యం చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడాలని ఆశపడుతున్నారో లెగిసి ముందుకు రండి అన్నారు. ఇక పొలోమనికి ఒక క్రౌడ్ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సరే వీళ్ళందరూ వెళ్ళారు కదా, వీళ్ళందరిలో దూరి వెళ్ళాల్సిన అవసరమే ఉందిలే అని చెప్పి లాస్ట్ లైన్లో నుంచున్నా నేను. అంతే, నేను నా ముందు ఒక 4 lines నుంచొని ఉన్నాయి. అప్పుడు మన రవణ కూడా ఉన్నారు, లతక్క కూడా ఉన్నట్టున్నారు, రవణ అయితే ఉన్నారు ఆ మీటింగ్లో. జస్ట్ నేను లాస్ట్ ఇంకా ఈ చివరి ఉన్నాను. అప్పుడు నందు గారి దగ్గర ఆ వాల్ నుంచి కొంచెం నడిచి వచ్చి నేను జస్ట్ ఇక్కడే నుంచొని ఉన్నాను అనమాట. ఆయన ప్రార్థన చేస్తా నా ముందున్న అమ్మాయిని బీ ఫిల్డ్ ఇన్ జీసస్ నేమ్ అని ఆయన జస్ట్ మైక్లో చెప్తా ఆమె చెయ్యి పెడితే నేను అక్కడి నుంచి ఎగిరెళ్ళి గోడకు తగిలి అక్కడ పడిపోయా. ఎట్లా అనిపించింది తెలుసా? ఎవరో వచ్చి గట్టిగా ఇట్లాగా పంచ్ బిగించి ఒక్క షాట్ ఇస్తే ఎగిరెళ్ళి వాల్కి తగిలి నా తల, అందరూ ఏమనుకున్నారు, ఇంక నేను నా తల పగిలిపోయింది అనుకున్నారు. అంటే ఒక మనిషిని ఇలా లేపి ఇలా తోసినా సరే నడుచుకుంటూ వెళ్తారు, అట్లా కాదు, ఇట్లా ఎత్తి ఇసిరేస్తే పడిపోతారు చూడండి, అలా పైకి లెగిసి బంప్ చేసి వాల్కి హిట్ అయ్యి కింద పడిపోయారు. నా ఫ్రెండ్స్ ఇంకా నా వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి లేపుతా ఉన్నారు. నేను అసలు ఆ సెన్సెస్లో లేను, ఏడుస్తూ ఉన్నా. ఎలా ఏడుస్తున్నానంటే ఆ మీటింగ్ దాని తర్వాత 2 hours జరిగింది. 2 hours భయంకరంగా ఏడుస్తూనే ఉన్నా. నా ఉమ్ము బయటికి వచ్చేసి, జుట్టంతా చెడిగిపోయి, లాంగ్ హెయిర్ అంతా ఊడిపోయి, పిచ్చమ్మాయిలాగా అయిపోయి, డొల్లి అక్కడే పడి నేను ఏడుస్తానే ఉన్నాను. 2 hours నేను ఏడ్చిన తర్వాత మళ్ళీ ఆ సేవకుడు వచ్చి నాకు ప్రేయర్ చేసినాక నేను లేచి కూర్చొని బయలుదేరి వెళ్తూ ఉంటుంటే రిటర్న్లో అప్పుడు రిక్షాల్లో వెళ్ళేవాళ్ళం. రిక్షాల్లో వెళ్ళేటప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళల్లో ఒక అబ్బాయి ఈ పిప్ అని అంటారు కదా, రూట్ కెనాల్ చేయించుకుంటానికి చిన్న అబ్బాయి. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాలి, ఇదంతా పస్సు వచ్చి పాపం వాసి ఉన్నాడు. అక్క వెళ్తుంది కదా, అక్కతో పాటు నేను కూడా వెళ్తానని చెప్పి వచ్చారు.
నాతో పాటు వస్తే ఆ అబ్బాయికి ఆ చల్ల గాలికి ఇదంతా పెయిన్ వచ్చేస్తూ ఉంది. అబ్బా అక్క బాగా నొప్పి వస్తుంది అక్క, చాలా లేట్ అయిపోయింది అక్క, అది ఇదని ఇంకా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా అబ్బాయితో మాట్లాడుతున్నా. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ, ఐ వాంట్ టు ప్రే అంటే, అక్క నిజంగా సరే చెయ్యక్క, తగ్గిపోతే చాలక్క అని అన్నాను. ఇంకంతే, నా హ్యాండ్ తీసుకెళ్ళి ఇన్ జీసస్ నేమ్ బి హీల్డ్ అని చెప్పేశాను. చెప్పి జస్ట్ ఇంకా నాకు ఓపిక లేదు, ఎందుకంటే 2 hours కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాను. బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ అని ఇట్లా చేపెట్టి తీసేసి కామ్గా నేను కూర్చొని ఉంటే ఆ అబ్బాయికి తెలియకోకుండా నోట్లో నుంచి చీమ్ కారిపోతూ ఉంది. చిన్నోడు, 8th class 9th class బాబు. ఆ రోజు నుంచి దేవుడు నా లైఫ్లో న్యూ సీజన్ని స్టార్ట్ చేయటం చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకెవ్వరు చెప్పలా. నాలో ఉన్న ఆశ ఆయన ఆత్మని బలవంతంగా డ్రాగ్ చేసుకున్నాను నేను. మీ జీవితాల్లో కూడా మీకు కార్యాలు కలగాలి అని అంటే ఆశ కలిగి ప్రార్థన చేయండి. మీ ఆకలిని దేవుడు తీరుస్తాడు. అంతేగాని దేవుడు వచ్చి నిన్ను ఫిల్ చేయడు. నీ ఆకలి ఆయన సన్నిధిని నీ జీవితంలోకి లాక్కొని వస్తూ ఉంటుంది. దాని తర్వాత నుంచి నాకు తెలియకుండా నా లైఫ్లో ఎవ్రీ స్టెప్ నేను గ్రేస్ని అనుభవిస్తూనే వచ్చాను. ప్రతిసారి ఆయన గ్రేస్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఎవ్రీ స్టెప్ నేను చూసుకుంటానే వచ్చాను. రిజెక్షన్స్ రాలేదా? వచ్చినాయి. బాధలు లేవా? వచ్చినాయి. బట్ అయినా సరే ప్రతి చోట దేవదూతలు నాకు పరిచర్య చేసుకుంటానే వచ్చారు. ఆమేన్. ఆయన ఆత్మతో నింపబడిన వారికి దేవదూతలు ఎస్కాట్ చేస్తూ ఉంటాయంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఈ భూమిని వెళ్ళే రాజులు, ఈ భూమిని వెళ్ళే రాణులు. శాసనం వాళ్ళ నోట్లో దేవుడు పెట్టేశాడు. వాళ్ళు పలికితే పనులు చేయటానికి పక్కన బాడీ గార్డ్స్ రెడీగా ఉంటారు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే నేను ఉంటున్న టైంలో ఆ 10 days రిలంలో నా దగ్గరికి ఒక ఆవిడని తీసుకొని వచ్చారు. ఏంటి అని అంటే ఆవిడికి నిద్ర పట్టట్లా. ఎవ్రీడే ఆమెకు రోజు నిద్ర పట్టట్లా, జ్వరం వస్తూ ఉంది. సరే నా దగ్గరికి తీసుకొస్తే రావట్లా. నేను ఎన్ని ఇయర్స్? 18 years అమ్మాయిని. రావట్లా. సరే వచ్చారు. వచ్చినా సరే లోపల వణుకొచ్చేస్తూ ఉందంట, చెమటలు పట్టేస్తూ ఉన్నాయి అంట, ఒళ్ళంతా కాకపోతుందంట ఆమెకి. నేనేం చేయలే. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ అని అన్న. వద్దు నో ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను. జస్ట్ నేనేం చేయలే. ఐ కమాండ్ లీవ్ హర్ ఇన్ జీసస్ నేమ్. అంతే, ఇంకేం మాట్లాడాల. నేను కాలేజ్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నా. చదువుకోవట్లేదా? చదువుకుంటున్నా. బట్ నా స్పిరిట్ మాత్రం దేవునికి కనెక్ట్ చేసేసి ఉంచేసా. నా ఆత్మని, నేను ఎక్కడున్నా నా ఆత్మ దేవునికి కనెక్ట్ అయి ఉంది. అంతే. ఆమె అరిసింది నా ముందు. డిమాన్స్ట్రేషన్ ఏం చెప్పనా, ఒక ఆవిడ మొత్తం తోళ్ళన్నీ ఇట్లాగా భయంకరమైన డిమానిక్తో ఫిల్ అయిపోయి వచ్చింది ఆవిడ. తోలంతా కాలిపోయి లెగిసిపోయి ఉంటారు కదా, ఇట్లా ఏలాడతా తోళ్ళు అన్నీ. అట్లాంటి స్పిరిట్ చేత ఆమె బాధించబడతా ఉంది. గట్టిగా అరుచుకుంటా కింద పడి డొల్లి, ఎంత సౌండ్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు భయపడతా ఏమవుతుంది వీళ్ళ ఇంట్లో అని క్వశ్చన్ చేసే అంత ఇదిగా అరిసి డొల్లాడి కింద పడిపోయినాక ఆ స్పిరిట్ అలా లెగిసి బయటికి వెళ్ళిపోయింది. ఆమేన్. తర్వాత ఆమెను అడిగితే ఏంటి తెలుసా, వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడ కిరసనాలు పోసుకొని చచ్చిపోయిందంట కాల్చుకొని. నీ ఆత్మ, అందుకే చెప్తాను, ఒక ఇల్లు ఖాళీగా శుభ్రపరిచి ఉంటే ఒక దెయ్యం వచ్చి చూసెళ్ళి 4 దెయ్యాలని తీసుకొని వస్తుంది. అందుకే మన ఆత్మని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు. దేవుని మాటతో ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ డే ఆయన మాటని మెడిటేట్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ డే ఆయన దగ్గర నుంచి వాగ్దానాలు లాక్కుంటూ ఉండాలి. ఎవ్రీ డే వాటిని తింటూ ఉండాలి.
ఎవ్రీడే మన ఆత్మని నింపుకుంటే, మన స్టమక్ ఎలాగ ఖాళీగా ఉంటే గ్యాస్ ఫామ్ అయిపోద్దో అలాగ మన ఆత్మ ఖాళీగా ఉన్నప్పుడు డిమానిక్ స్పిరిట్స్ మనల్ని రూల్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. కానీ మన ఆత్మని దేవుని యొక్క మాటతో, ఆయన శక్తితో, పరిశుద్ధాత్మతో మనం నింపుకున్న నాడు మనము వరల్డ్ని రూల్ చేసే స్ట్రెంగ్త్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలము కలిగి దేవుడు ఎక్కడికి వెళ్ళాడంట? గలిలయకి వెళ్ళాడంట. గలిలయకి వెళ్ళి ఆయన ఏం చేయలేదు, జస్ట్ ఆయన వెళ్ళి నుంచొని బీ హీల్డ్ అంటా ఉన్నాడు. స్వస్థతలు జరిగిపోతూ ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూర్చొని మళ్ళీ గంటలు గంటలు నూనె రాసి ప్రార్థన చేయాల. బీ హీల్డ్, బీ హీల్డ్, బీ హీల్డ్. గుడ్డి వాళ్ళకి చూపు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, చనిపోయిన వాళ్ళు లెగటం, భయంకరమైన కార్యాలు ఆయన చూశాడు. మనము కూడా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆత్మ బలముతో నింపబడి ఒక బోల్డ్ స్పిరిట్ తోటి మనం లోకంలోకి అడుగుపెట్టినప్పుడు మన ముందున్న ప్రతి ఒక్క అంధకార శక్తుల్ని, అడవి మృగాల్ని సహితము మాట సెలవు చేత వాటిని గద్దించగలిగిన శక్తి దేవుడు విశ్వాసులమైన మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ కింగ్స్ చూద్దామా? మొదటి రాజులు 13వ అధ్యాయము. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. చాలు సిస్టర్, 41 చదువుదాం సిస్టర్. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయేను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని, ఈ రోజు నుంచి మీ ముఖం మీ మోకాళ్ళ మధ్యకి పెట్టుకోండి. మిమ్మల్ని రూల్ చేసిన అడవి మృగాల్ని గద్దించగలిగిన శక్తి దేవుడు అధికారాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పాడు ఏలియా? ఆహాబుకి, నేను ధ్వని వింటున్నా, నువ్వు వెళ్ళి భోంచేయి, నేను వెళ్ళి ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు ప్రార్థన? అసలు దేవుడు చెప్పేశాడు కదా, ఫస్ట్ వచనంలో చెప్పాడా? ఏం చెప్పాడు? అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కుమ్మరించేదను. నువ్వు వెళ్ళి ఆహాబుకి చెప్పు. ఏమని? నేను వర్షాన్ని కుమ్మరిస్తున్నాను. సో నువ్వు వెళ్ళి ఆహాబుకి చెప్పు. ఏలియా చెప్పాడు కదా దేవుడు. మరి ఎందుకు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు? చెప్పండి, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకో తెలుసా? ఏలియా కార్యము జరగాలని ప్రార్థన చేయట్లా, జరిగిన కార్యంలో ప్రార్థన చేస్తున్నాడు. వర్షం దేవుడు ఇచ్చేస్తానని మాట ఇచ్చేసాడు. ఆ ఇచ్చిన మాట నీ లైఫ్లో ఎటువంటి అడ్డంకు లేకోకుండా నీ జీవితంలోకి రావాలి అంటే నువ్వు ఆత్మ బలము కలిగి ప్రార్థించున్నాడు. ఏంజల్స్ విల్ ప్రొటెక్ట్ యువర్ మిరకిల్స్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అన్నం తినలా. యాక్చువల్గా చెప్పాలంటే ఏలియా ఈజ్ స్టిల్ ఫాస్టింగ్. అందుకే చెప్తాను, మన బిడ్డలు వచ్చి మన దగ్గరికి ఒక ఎష్యూరెన్స్తో తిరిగి భూమి మీద రూల్ చేస్తూ ఉండాలి. మన ప్రార్థనలు మన బిడ్డలకి ఎలా ఉండాలో తెలుసా? ఒక కవచంలాగా ఉండాలన్నమాట. మా అమ్మ ప్రార్థన చేస్తే ఆగిపోయిన వర్షం కూడా వచ్చేస్తుంది. ఆమేన్. మూసుకుపోయిన తలుపులు తెరవబడతా ఉంటాయి. మా నాన్న మాట్లాడితే చూడండి, మా నాన్నే నాకు ధైర్యం అంటారు. ఫాదర్స్ డే రోజు చెప్తా ఉంటారు, మీ నాన్న నీకు ధైర్యం అయితే నిన్ను సృజించిన సృష్టికర్త ఇంకెంత ధైర్యం కలిగి ఉండాలి నీకు. ఆమేన్. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. చూడండి, ఎవ్రీ టైం దేవుడు కొన్ని విజన్స్ ద్వారా, కొన్ని డ్రీమ్స్ ద్వారా ఆయన ఉద్దేశాలని దేవుడు మనకి కనపరుస్తూనే ఉంటాడు. చాలాసార్లు సిస్టర్ నాకు విజన్ వచ్చింది, ఇదిగో నాకు ఇది జరిగిద్దని ముందే తెలిసింది, ఇదిగో నా పాపకి ఇది వస్తుందని ముందే తెలిసింది, ఇదిగో నా బాబు జీవితంలో ఇది జరిగిద్దని ముందే తెలిసింది, ఇదిగో నాకు ఈ యాక్సిడెంట్ అయిందని ముందే తెలిసింది. నేను అంటే ఇప్పుడు పళ్ళు రాలగొట్టుకున్నాక చెప్తారనమాట. తెలిసినప్పుడు ఏం చేయాలి?
అది జరగకుండా ఉండేలాగా మనము ఆయన సన్నిధిలో మన తలని ఆయన మన మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని మన ఆత్మ ఆయన వాగ్దానం పట్ల బలము పొందే అంతవరకు ప్రార్థన చేసినాడు. మోపైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు సిస్టర్, నాకు పిల్లకి పెళ్ళయిద్దని తెలుసు, కానీ మీరు ప్రార్థన చేయండి అంటే ఏం ప్రార్థన చేయాలి? దేవుడు చెప్పాడు కదా, చెప్పిన మాట జరిగిద్ది. అది జరగటానికి నీ యొక్క అవిశ్వాసము అడ్డుగోడగా నిలబడిందేమో. వి నీడ్ టు టెస్టిఫై. మనం దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థనలో ఫాస్టింగ్లో మనం పరీక్షించుకోవాలి, మన ఆత్మని నలకొట్టుకోవాలి, మన శరీరాన్ని నలకొట్టుకోవాలి. అప్పుడు ఆయన ఆత్మ బలముతో మనం నింపబడి ఈ మనల్ని రూల్ చేస్తున్న అంధకార శక్తుల్ని జయించగలిగిన స్ట్రెంగ్త్ని దేవుడు మనకి అనుగ్రహించి గలిలయకి పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకి తెలీదా వర్షం వస్తుంది అని? తెలుసు. కానీ ఎందుకు వెళ్ళి మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని ప్రార్థన చేశాడు? ఎందుకనంటే ఊహించని మెరకిల్స్ని ఏలియా చూడటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దానికి అడ్డుగా నిలబడకుండా ఎటువంటి అవిశ్వాసపు మాట కానీ, వర్డ్ కానీ, మనిషి కానీ, శక్తి కానీ ఆ రిలం పనిచేయకుండా ఆ స్పిరిచువల్ రిలంని బ్రేక్ చేసి ఉన్నత స్థితిలో అడుగు పెట్టాలి అని అంటే మనం మన మోకాళ్ళ మధ్యలో మన తలను పెట్టుకోవాలి. ఆమేన్. ఆయన సన్నిధిలో మోకరించి అడిగిన నాడు ఆయన ఆత్మ బలముతో మిమ్మల్ని నింపునుగాక. మిమ్మల్ని నింపిస్తానని చెప్పాడు. మాట ఇచ్చాడు అంటే అది జరిగిద్ది అంతే. జస్ట్ వి రిసీవ్ ఇట్ అంతే. మనం దాన్ని పొందుకొని మన లైఫ్లో అన్వయించుకున్న నాడు ఊహించని కార్యాలు, ఉన్నతమైన కార్యాలని దేవుడు మన జీవితాల్లో కనపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నాకు ఎంత ఆశ్చర్యవేసిందంటే ఏలియాని చూసి, ఏలియా ఇంత బోల్డ్ ఫెయిత్ ఆ కాలంలో నిజం చెప్పాలి అని అంటే ఇంత అవేర్నెస్ కూడా లేదు. ఇప్పుడు మనం కలిగి ఉన్నంత అవేర్నెస్ కూడా లేదు. కానీ ఏలియా వినిన స్వరాన్ని బట్టి ధైర్యము కలిగి జీవించాడు. ఎందుకు జీవించాడో తెలుసా? అస్తమాను ఏలియా ఆయన యొక్క ఆత్మని దేవుని ఆత్మతో కనెక్ట్ చేసుకొని బ్రతకటం మొదలుపెట్టాడు. ఆమేన్. అస్తమాను దేవునితో గడపటానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. దేవుని ఆత్మ ఏలియాని త్రోసుకొని వెళ్ళిపోతూ ఉండేది. చూడండి, మీ యొక్క పరిస్థితిలో, మీ యొక్క కంపెనీస్లో, మీ యొక్క స్కూల్స్లో, మీ యొక్క కాలేజెస్లో దేవుడు మిమ్మల్ని బలమైన ఆత్మతో నింపి వాడుకొనుగాక. యు ఆర్ ద గాస్పల్, యువర్ లైఫ్ ఈజ్ ద గాస్పల్. మిమ్మల్ని చూస్తే రక్షణ రావాలి అంతే. మళ్ళీ వాళ్ళ కోసం మీరేమి చేయవసరంలా. మీ లైఫే ఒక రక్షణ. ఆమేన్. మీ మాటే కార్యము జరగని స్థలాల్లో కార్యము జరిగే విధంగా దేవుడు మీ మాట యొక్క అధికారాన్ని పనిచేయునుగాక. అట్టి శక్తిని మీ మాటలో దేవుడు నింపి పంపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్మిత్ విగిల్స్వర్త్ గారంట ఒకసారి, అసలు ఆయన ఒక రఫ్ పర్సన్ అని అంటారు. అసలు ఆయన టెస్టిమనీస్, ఆయన మెసేజెస్ వింటూ ఉంటే నాకు ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుంది. ఒక కపుల్ 2 months బేబీని ఇంకా డాక్టర్స్ చనిపోయాడు అని చెప్పేశారంట. తీసుకెళ్ళిపోండి, మీరు బర్యాలు చేసేసుకోండి అని. ఇంక మహా అయితే ఒక 1 or 2 hours కంటే బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అన్నాను. సరే, ఎట్లాగా ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్ నుంచి చనిపోయినాక మేమే పంపిస్తాము అని అంటే సరే ఓకే అని చెప్పి వీళ్ళకి స్మిత్ విగిల్స్వర్త్ మీటింగ్స్ జరుగుతున్నాయి అని ఆయన గురించి తెలుసుకొని ఆయన గురించి వినిన్నాడు. ఆ బిడ్డని ఎట్లాగైనా సరే మనం ఈరోజు రాత్రి ఆ మీటింగ్కి తీసుకెళ్ళాలి అని చెప్పి హాస్పిటల్ డాక్టర్స్కి, నర్సెస్కి తెలియకోకుండా దొంగతనంగా ఆ బిడ్డను క్లాత్స్తో కవర్ చేసుకొని, కిడ్నాపే, ఇంక లిటరల్ కిడ్నాప్ అనుకోండి, దొంగతనంగా తీసుకొని ఆయన మీటింగ్కి వచ్చారంట. ఆయన మీటింగ్కి వచ్చి లాస్ట్లో కూర్చొని ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఆయన వాక్యం అయిపోయింది. ఆయన దగ్గరికి ఆ బిడ్డను తీసుకొని వచ్చి, నా కొడుకు చనిపోతానని చెప్పారు, ప్లీజ్ ప్రే ఫర్ హిమ్ అని చెప్పి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడంట. నిజంగా నేను ప్రేయర్ చేయమంటారా అన్నాను. చెయ్యండి అన్నాను. దేవుడు నాకేం చెప్తున్నాడో అది చేయమంటారా అన్నాను. ఎలాగో చనిపోతున్నాడు, మీకు దేవుడు ఏం చెప్తాడో చేయండి, బతికితే నా కొడుకు, ఇక బతకపోతే చేసేది కూడా ఏం లేదు,
మీకేం చెప్తే అది చేయండి అన్నాడంట. నిజంగా చేయమంటారా అని. నిజంగా చేయండి అన్నాను. ఏం చేశారు తెలుసా? ఆ బిడ్డను గట్టిగా పట్టుకొని ఎత్తి గోడకేసి కొట్టేశాడంట. కొట్టి కింద పడిపోయిన బిడ్డని సాకర్ బాల్ ఆడతారు కదా, కాలుతో ఇట్లా కొడతారు కదా, అలా తంతా ఉన్నారంట. అందరు ఏంటి ఈయనకి పిచ్చి పట్టిందా ఏంటి, బిడ్డోని అట్లా ఈ చిన్న 22 నెలల బిడ్డని అలా గోడకేసి కొట్టి సాకర్ బాల్తో కొట్టినట్టు కాలుతో ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతూ ఉన్నారేంటి అని అందరికీ ఏం అర్థం కాలేదు. చచ్చిపోయాడు, ఇక 1 గంట కాదు ఇప్పుడే చచ్చిపోయాడు ఈ పిల్లోడు అనుకుంటా ఉన్నాను. ఇలా 2-3 టైమ్స్ కొట్టి వచ్చి దేవుడు నాకు చెప్పింది నేను చేసేసాను, ఇంకా ఆమెన్ మీటింగ్ అని చెప్పి క్యాన్సిల్, ఆమెన్ అయిపోయింది, బ్లెస్సింగ్ ఇచ్చేసారంటే వెళ్ళిపోదాం అనే టైంకి ఆ బిడ్డ ఆడవటం మొదలుపెట్టాడంట. దట్స్ కాల్డ్ రాడికల్ ఫెయిత్. అది డేర్ అంటే. మనుషులు చేసేలాగా చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? కడుపులో నొప్పి అని వచ్చింది అని అంటే ఒక గుద్దుతారంట. గోప నొప్పి అంటే పన్ను నొప్పి వస్తుందంటే దవడ పగలగొట్టేస్తారంట. ఎక్కడ నొప్పి వస్తుందో ఎందుకో తెలుసా? ఆయన కొట్టేది మన మీద కోపం కాదు, ఆ పెయిన్కి కారణమైన ఆ స్పిరిట్ని బాస్తాడంట ఆయన. అదే అంటున్నా, మన తల మన మోకాళ్ళ మధ్యలోకి వెళ్తే మనల్ని రూల్ చేస్తున్న అడవి మృగాలకి వణుకు పుట్టాలంట వెన్నులో. ఒకటే ఒక గుద్దు అందుకే ఆయన్ని ఏమంటారు, చాలా మొరటి వ్యక్తి అని పిలుస్తారు ఆయన్ని. కిడ్నీలో పెయిన్స్ స్టోన్స్ ఉన్నాయని ఆయన దగ్గరికి వెళ్తే కిడ్నీలో పెయిన్స్ ఎక్కడ వెనక్కి తిరిగి అని చెప్పి లాగిపెట్టి ఒక్కటి తన్నేవాళ్ళు అంట. అంతే, ఆన్ స్పాట్ పడిపోయాయంట కింద. రాడికల్ ఫెయిత్, డేర్ అండ్ డాషింగ్ ఫెయిత్ అంటే ఇది. అందరూ వీటిని యాక్సెప్ట్ చేయరు, బట్ దేవుడిలో విశ్వాసం ఉంచిన మనం, ఆయన ఆత్మతో నింపబడిన వాళ్ళు, నేను ఆ యొక్క విశ్వాసాన్ని నాకు ఇవ్వు ప్రభు అని మీరు అడగటం మొదలుపెట్టినాడు. అమ్మా అని మన పిల్లలు మన వైపు బాధతో చూడక ముందే కార్యాలు జరిగిపోవాలి మన ఇంట్లో. ఆత్మ బలముతో నింపబడటం అంటే ఇది. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నానండి, కార్యాలు జరగట్లేదండి, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నాకు పిల్లలు పుట్టట్లేదు పాస్టర్ గారు, నాకు ఉద్యోగం రావట్లేదు పాస్టర్ గారు, నాకు పెళ్ళి అవ్వట్లేదు పాస్టర్ గారు, నాకు ఇది అవ్వట్లేదు పాస్టర్ గారు, నాకు అది అవ్వట్లేదు. వేల మంది యేసయ్య దగ్గర పడతా ఉన్నారు, కానీ ఒక ఆవిడ వచ్చి ఒకటి లాక్కొని వెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి. దట్స్ కాల్డ్ రాడికల్ ఫెయిత్. అది డేర్ అంటే దేవుణ్ణి నమ్మటం. దేవుణ్ణి చూడాల, దేవుని గురించి వినింది రైటో రాంగో కూడా ఆమెకు అనవసరం. బయటకు వస్తే రాళ్లతో చంపేస్తారు, అవన్నీ అనవసరం. ఆమెకు కావాల్సింది స్వస్థత. ఆమె నమ్మింది, ఈయన దగ్గరికి వెళ్తే నేను స్వస్థపడతా అనుకుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి కూడా తాకాలనుకోలే. ఆయన ఆ వస్త్రపు చెంగు అంటే ఎక్కడంటే ఇక్కడ, ఇది నీ ప్రెజెన్స్ నీ లైఫ్లో బ్రేక్ త్రూస్కి కారణమైపోవాలి. అట్టి ఆత్మబలంతో మీరు నింపబడాలి. అట్టి ఆత్మ ప్రార్థన ఆత్మని దేవుడు మీ పైన ఈరోజు నింపి మిమ్మల్ని పంపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలముతో నింపబడినాక ఇంక మనం ప్రార్థన చేయవసలా, వెళ్ళిపోయి లాక్కొని వచ్చేసేయటమే. ఇప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళి ఆడపిల్ల మొత్తం కావాల్సిందమ్మ, నాకు చీర నచ్చింది, నాకు గోల్డ్ నచ్చింది, నాకు ఈ చైన్ నచ్చింది, నాకు ఈ బాస్కెట్ నచ్చింది, అవసరమైతే బాత్రూమ్ బ్రష్లు కూడా తీసుకొచ్చేస్తారు. మరీ అసలు అవునా కాదా? మా ఇంట్లో మా ఆయన కొనుక్కోలేడమ్మా, నేను ఈ బ్రష్ బాగుంది, ఇది ఎక్కడ కొన్నావు, భలే ఉంది అని చెప్పి ఆడపిల్లలు ఎలాగా వెళ్ళిపోయి గబగబా తీసుకొచ్చి చేపలు, డోర్ మ్యాట్లు, స్పూన్లు, టీ కప్పులు తీసుకురారా? మీరు ఎవరు తెచ్చుకోలేదా? అలాగ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం లాక్కొని వచ్చేసేయాలంట. పరలోకం వెళ్ళిపోయి తీసుకొని వచ్చేసేయాలి మొత్తం, అంతే. ఇంకా ఎందుకంటే మన తల ఎప్పుడు మన మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని రహస్యమందున్న తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో మనం ఆయన ఆత్మ బలంతో నింపబడ్డాము కాబట్టి మనకేది కావాలంటే అది మళ్ళీ అడగవసరం లేదు, వెళ్ళి లాక్కొచ్చేసుకుంటామే. వీ హ్యావ్ రైట్. మనకి హెవెన్లో ఆ అధికారం దేవుడు ఇచ్చేసాడు. ఇంక ప్రార్థన ఉండదు, మనకి తీసుకొచ్చుకుంటామే వెళ్ళి.
లైక్ ఆ రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ తెచ్చుకున్నట్లు. చూడండి, దేవుని వెనకాల ఎంతోమంది తిరుగుతూ ఉండేవాళ్ళు, కానీ సడన్గా ఒక గుడ్డివాడు రోడ్డు పక్క నుంచి లెగిసి వచ్చాడు. ఏం కావాలి నీకు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. సరే రా, ఏం కావాలి నీకు? నాకు చూపు కావాలి తండ్రి. నీ విశ్వాసమే నిన్ను. మళ్ళీ అక్కడ ప్రార్థన చేయాల, నూనె రాసి దేవుడు. నువ్వు ఎంత పరిధి కొలది నీ యొక్క ఆత్మ ఆశ కలిగి ఉంటుందో అంత ఎక్కువ మెరకిల్స్తో దేవుడు మన హార్ట్స్ని ఫిల్ చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. ఒకటే ఒకటి ఆయన మన నుంచి ఆశించేది ఏంటంటే, ఐఎమ్ నథింగ్ లార్డ్. నేను ఎందుకు పనికిరాని దానిని, ఎందుకు పనికిరాని వాడని, నేను చదువుకున్న మూర్ఖుణ్ణి అని దేవుని దగ్గర నువ్వు నుంచో నూతనమైన ప్రత్యక్షతతోటి, నూతనమైన జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపుతానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెనకాల తిరిగే వాళ్ళకి ఎన్ని అవసరతలు ఉండి ఉంటాయో వాళ్ళందరూ పొందుకోలేని ఇట్లా మధ్యలో వచ్చి లాక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి కాటేజ్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఎన్ని మెరకిల్స్ నేను వింటున్నానంటే ఈ కాటేజ్ మీటింగ్స్లో నాకు అసలు నిజంగా నా ఫెయిత్ని మళ్ళీ నేను అంటే రెన్యూ చేసుకుంటున్నా. దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతున్నా, లార్డ్ ఐ నీడ్ దట్ స్ట్రెంగ్త్. నేను దేవుణ్ణి అడుగుతాను. నేను దానవంకుల ఇంట్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు వేరే చర్చెస్ నుంచి చాలామంది స్త్రీలు వచ్చారు. అట్లా ప్రేయర్ చేయించుకుంటా ఉంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఏమనుకొని వచ్చారు అని అంటే, మన చర్చ్ పాస్టర్ కాదు కదా, ఎందుకులే అని అంటే, కాదు మనము ఆ పాస్టర్ కోసం కాదు వెళ్ళాల్సింది, ఎవరి కోసం వెళ్దామంటే సిస్టర్ కోసం వెళ్దాం. ఎవరు? సుశీల గారి కోసం వెళ్దాం. మనం అసలు ఇవన్నీ వద్దు, ఆవిడ కోసం ఎందుకు, వెళ్ళి మళ్ళీ ఆవిడ ఫీల్ అవుతారు కదా, మన రిలేషన్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం వెళ్దాం అని చెప్పి వచ్చారంట. చాలా పెద్ద ఆవిడ, ఎంత ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళు 60 years దగ్గర ఉండొచ్చు ఆవిడకి. చాలా పెద్ద ఆవిడ. ఒక సర్టెన్ కమ్యూనిటీలో ఆవిడ చర్చ్ ఏమంటే ట్రెజరర్ వైఫో ఎవరో, తర్వాత ఆవిడ స్త్రీల దాంట్లో కూడా ఆవిడ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంటారంట. నేను వాక్యం చెప్పాను, వాళ్ళు మిడిల్ ఆఫ్ ద వర్డ్లో వచ్చారు. నేను వాక్యం చెప్తా ఉన్నా, వాళ్ళు మధ్యలో వచ్చారు, విన్నారు, జస్ట్ సైలెంట్గా కూర్చున్నారు, ఏం మాట్లాడలేదు. అందరూ వచ్చి ప్రేయర్ చేయించుకుంటూ ఉన్నారు. చాలామంది ప్రేయర్ చేస్తూ ఉన్నాను. వాళ్ళల్లో ఒక వాళ్ళ ఇంట్లో సర్వ్ చేసే సర్వెంట్ వాళ్ళ అమ్మాయికి సంథింగ్ ఏదో స్టమక్ పెయిన్ అని చెప్పి చాలా రోజుల నుంచి ఆవిడ అటు ఇటు హాస్పిటల్స్కి తిప్పి ఆ అమ్మాయి హీల్ అవ్వట్లేదని చెప్పి, యవనస్తురాలు 13-14 years అమ్మాయి అని చెప్పి వస్తే ఆ అమ్మాయికి ప్రార్థన చేసి, మీరు ఇది చెయ్యండి ఖచ్చితంగా అమ్మాయి హీల్ అయిద్దని ఆమెకు చెప్పా. అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటే కూర్చున్న ఆమెకి ఒక స్వరం వినిపిస్తూ ఉందంట, లెగిసి వెళ్ళి ప్రార్థన చేయించుకో అని చెప్పి. ఆమె నా దగ్గరికి రావటం కూడా చాలా బోల్డ్గా వచ్చారు, ఎందుకంటే పెద్ద ఆవిడ కదా. నేను ఆమె ఏజ్లో ఎంత ఉంటా సగం కూడా ఉండను ఆమెకి. చాలా బోల్డ్గా వచ్చి ప్రైజ్ లార్డ్ అమ్మా అన్నాను. ఆంటీ ప్రైజ్ లార్డ్ చెప్పండి ఆంటీ అని. నా కోసం ప్రార్థన చేయండి. ష్యూర్ చేస్తా ఆంటీ. దేనికోసం చేయాలి అంటే, మా అమ్మాయికి గత సంవత్సరం నుంచి అనుకుంటా పెళ్లి సంబంధాలు ఎతుకుతూ ఉన్నాను. సో ఏ సంబంధాలు సెట్ అవ్వట్లేదు. సో నాకు ఆ పెళ్ళి అవ్వాలి, ప్రార్థన చేయండి, ఎందుకో ప్రార్థన చేయించమని చెప్పి దేవుడు చెప్పాడు అన్నాను. ష్యూర్ ఆంటీ చేస్తాను అని చెప్పి నేను ప్రార్థన చేసి ఆమెను చెప్పినాక, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏంటో ఒక వణుకు నా వెన్నెముకలో నుంచి వచ్చిందమ్మా అన్నాను. ఆ దేవుని తాకుదల లాంటి, మీరు అడిగింది మీ లైఫ్లో జరిగిపోయింది, దేవుడు ఓపెన్ చేసే డోర్స్, కార్యం జరిగిద్ది, నాకు మళ్ళీ మీ టెస్ట్ మనీ నాకు చెప్పండి, ఆంటీకి చెప్పండి, చెప్తారు అని చెప్పాను. ఇంకంతే వచ్చి నేనేం చేయలే, గంట సేపు ప్రార్థనలు కూడా చేయలే. దేవా ఈ ఆంటీని మీరు బ్లెస్ చేయండి, ఆంటీ ఏదైతే అడిగారో ఆ కార్యాన్ని ఆంటీ లైఫ్లో, బిడ్డల లైఫ్లో విత్-ఇన్ 2 months చెప్పినట్టు నాకు గుర్తు. 2 months మరి రికార్డ్ చేశారు మన వాళ్ళు, ఎన్ని మంత్స్ చెప్పానో నాకు గుర్తులేదు, రికార్డ్ చేశారు. నేను 2 months చెప్పినట్టు నాకు గుర్తు. ఆ డోర్ ఓపెన్ చేయండి ప్రభా, సిద్ధపరిచిన వ్యక్తిని తీసుకురండి, ఆమెన్, అంతే. ఆవిడ వెళ్ళిపోయింది, నేను వచ్చేసాను. ఆ నెక్స్ట్ వీక్ ఒక సంబంధం వచ్చిందంట. రావటం, అమ్మాయిని ఇష్టపడటం, ఆ నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం, ఆ నెక్స్ట్ వీక్ పెళ్ళి, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇప్పుడు ఈ వీక్లో పెళ్ళంట. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. ఈ వీక్లో మ్యారేజ్, మొన్న కాటేజ్ మీటింగ్స్లో ఆంటీ చెప్తా ఉన్నారు నుంచొని, భయంకరమైన ఏంటి అక్కడ దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడితే మనుషులు ఆపలేరు. ఇఫ్ హెవెన్ ఓపెన్స్ ద డోర్, నథింగ్ కెన్ స్టాప్ దట్ బ్లెస్సింగ్స్. ఆకాశం తెరవబడి ఆశీర్వదించాలి అని అనుకుంటే ఈ భూమి మీద నరమాత్రుడు కూడా దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి అద్భుతమైన కార్యాలు మీ ద్వారా దేవుడు మీరున్న ఉద్యోగాల్లో, మీరున్న కాలేజెస్లో, మీరున్న ప్లేసెస్లో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో దేవుడు మీ ద్వారా జరిగించునుగాక. అట్టి ఆత్మని దేవుడు మీ పైన ఈరోజు కృమ్మరించునుగాక. అట్టి ఆత్మతో మీరు నింపబడి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయటం, ఆత్మతో నింపబడటం, ఆయనతో గడపటం, ఆత్మ బలముతో బలపరిచి భూమి మీదకి వెళ్ళటం. ఈ 5 థింగ్స్ విశ్వాసులు కలిగి ఉన్న నాడు దేవుని దూతలు మీకు పరిచర్య చేయటం మొదలు పెడతా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఒకటి అనుకుంటాడు, కానీ దేవుని ఉద్దేశం నీ పట్ల వేరుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వాటర్ ఇచ్చాను ఆ అమ్మాయికి, ఇంకొక సిస్టర్ వాళ్ళ పాపకి సమ్ స్టమక్ పెయిన్ ఏదో చెప్పారు. నాకు ప్రేయర్ చేస్తూ ఉంటే ఆవిడ షీ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, సమ్ సెన్సెస్ ఐ కెన్ సెన్స్ సంథింగ్. నేను నాకు సడన్గా వాటర్ దేవుడు చెప్తా ఉంటే నేను ఆ వాటర్కి ప్రేయర్ చేసి ఈ వాటర్ తీసుకెళ్ళి మీ అమ్మాయిని తాగమని చెప్పాను. ఈలోపు ఇంకొక ఆమె పరిగెట్టుకుంటే వెళ్ళి వాటర్ బాటిల్ పెట్టుకొని వచ్చింది. నేనన్నా, ఈ వాటర్లో ఏమీ లేదు, నాలో ఏమీ లేదు, నేను విశ్వసించిన దేవుడు నాకు చెప్పింది నేను చేశాను, నేను మీకు ఈ వాటర్ ఇచ్చినా మీకు ఏం అవ్వదు సిస్టర్ అని అన్న. ఆమె ఆ వాటర్ తీసుకెళ్ళి ఆ పాపకి ఇచ్చిందంట. 6 నెలల నుంచో 7 నెలల నుంచో తిరుగుతుంది, ప్రతి హాస్పిటల్కి తిరుగుతుందంట. ఆ వాటర్ తాగిన 2 hours నుంచి ఆ పాప స్టమక్ పెయిన్ అంట మానేసిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బి ద గ్లోరీ. నేను కాదు, నాలో ఏమీ లేదు, దేవుడు నిన్ను అలాగా నీ పరిస్థితుల్లో వాడుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. ఫాదర్స్ హౌస్లో ఉన్న వాళ్ళు విజయవాడని రూల్ చేయాలి అంతే. అట్టి ప్రార్థనా పరులు ఎక్కడున్నారంటే ఫాదర్స్ హౌస్లో ఉన్నారు. విశ్వాసులు ఎక్కడున్నారంటే ఫాదర్స్ హౌస్లో ఉన్నారు. ఏంటి నీ లైఫ్ ఏంటి డిఫరెంట్గా ఉందంటే నేను ఫాదర్స్ హౌస్కి వెళ్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థనకి సపోర్టివ్ ప్రేయర్ పాస్టర్ గారు చేస్తూ ఉంటారు. యువర్ పాస్టర్స్ ఆర్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ యూ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడిస్తే కార్యం జరగాలి. అందరినీ తీసేస్తున్నారు అన్నా సరే నువ్వు బోల్డ్గా నిలబడాలి. ఎందుకనంటే ఐఎమ్ కనెక్టెడ్ టు గాడ్. నేను ఫాదర్స్ హౌస్కి కనెక్ట్ అయి ఉన్నాను, నేను దేవునికి కనెక్ట్ అయి ఉన్నాను. అందరినీ తీసేసిన నా కోసం ఒక జాబ్ దేవుడు సిద్ధపరిచి ఉంచేశాడు. నన్ను పీకగలిగే శక్తి దేవుడికి తప్పించి ఎవరికి లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను టార్చర్ చేస్తున్నారు అంటే పర్లా, సాతాను శోధనలు వస్తాయి, అడవి మృగాలు నీ ముందు ఉంటాయి, బట్ దేవదూతలు నీకు పరిచర్య చేస్తానే ఉంటారు. ఆమేన్, ఆమేన్. బాధ కలగొచ్చు, కానీ ఆ బాధ యొక్క ఎఫెక్ట్ మాత్రం నీకు తగలనివ్వరు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అస్మాను వచ్చి ఈ రొట్టెని తిను, దీన్ని తిను, ఇదిగో ఈ ప్రపంచం అంతా నాదంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా దగ్గర నుంచి నువ్వు దొంగిలించుకొని నువ్వు ఇచ్చేదేంటి నాకు? మన సమస్యలతో అంత బోల్డ్ స్పిరిట్తో మనం మాట్లాడినాడు. మన జీవితాల్ని దేవుడు న్యూ స్పిరిట్ రిలంలోకి మార్చేస్తూ ఉంటాడంట. మన మాట మారిపోతుంది, మన ఫిజికల్ స్ట్రక్చర్ మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మన ఇంటి వాతావరణం మారిపోతుంది. ఎప్పుడు ఏదో డల్గా ఫీల్ అవుతూ ఉన్న నీ వాతావరణం సడన్గా న్యూ వెలుగుతోటి నింపబడిపోతూ ఉంటుంది. ఎందుకనంటే నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉంది కాబట్టి. ఏంటి నీకు ఇన్ని ఉన్నా సరే నువ్వేంటి భయపడు అంటే, నో నో నో, దీర్ఘాయు చేత దేవుడు నింపాడు అని అన్నాడు. నువ్వు చచ్చిపోతావేమో, నేను చావను.
అంటిల్ దేవుని యొక్క ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడేంత వరకు నా ప్రాణం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోదు. యాక్సిడెంట్ జరిగింది, బయటకు వచ్చావంటే అవును, నాకు అడవి మృగాలు నా ముందు ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి, సాతాను శోధనలు ఉన్నాయి, కానీ ఆ యాక్సిడెంట్లో కూడా దేవదూతలు నన్ను కాపాడుతూనే వచ్చేసారు. మొన్న మన చర్చికి వచ్చే డాక్టర్ గారు నాతో మాట్లాడతా, సిస్టర్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, మీ టెస్ట్ మనీ ఒకసారి వినాలి సిస్టర్ అంటే, జస్ట్ క్యాజువల్గా ఒక టెస్ట్ మనీ ఏంటంటే, నేను 7th క్లాస్ ఎగ్జామ్ రాయటానికి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తానికి వెళ్ళేటప్పుడు మా డాడీతో పాటు టీవీఎస్ ఉండేది. టీవీఎస్ తెలుసుగా మనకి అందరికీ. మా డాడీతో పాటు టీవీఎస్లో ఎక్కి భయానికి ఎగ్జామ్కి చదువుకోలేదు. అంటే చదువుకోవాలన్న భయంతో తినలేదు, ఏమి తినుకోకుండా భయంతో చదివి టీవీఎస్ ఎక్కి ఎగ్జామ్ రాయటానికి వెళ్తూ ఉన్నాను. సడన్గా మీకు రైల్వే స్టేషన్ ఐడియా ఉంది కదా, రైల్వే స్టేషన్ నుంచి అట్లా సందులోకి వెళ్తే ఉంటే 1 టౌన్ వస్తుంది. ఆ రోడ్డు తెలుసు కదా చాలామందికి. కరెక్ట్గా అదే రోడ్లోకి వెళ్ళేసరికి నా మైండ్ కళ్ళు తిరిగిపోయి ఎందుకు పడ్డానో కూడా తెలియదు. నేను బండి మీద నుంచి కింద పడిపోయాను. మా డాడీ చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు, నేను కింద పడిపోయి నా చున్నీ బండిలో ఇరుక్కొని సగం దూరం లాక్కెళ్ళి చున్నీ చినిగిపోయి నేను అక్కడ పడిపోయాను. నా వెనకాల ఆర్టీసీ బస్సు స్పీడ్గా వచ్చేసి నా తల దగ్గర ఇక్కడ ఆగింది. టైర్ అందరు చనిపోయాను అనుకున్నారు. మా పేరెంట్స్ ఆర్ దేర్. బస్సులో వాళ్ళంతా దిగిపోయారు కిందకి, రోడ్డు మీద వాళ్ళందరూ వచ్చేసారు, రిక్షాలోళ్ళు, ఆటోలోళ్ళు. చనిపోయింది ఇంక ఈ అమ్మాయి, డ్రైవర్కి వణుకొచ్చేస్తుంది, టైర్ కిందకి వెళ్ళిపోయింది, ఇంక టైర్ నా తల ఎక్కేసింది అనుకున్నారు. దేవుడు చిన్న గాయాలు, పెద్దవి కూడా ఏమవలా, ఆయన దేవదూతలు నన్ను ఇలా కాపాడుతా ప్రొటెక్ట్ చేసి అనుక్షణం అనుదినము ఆయన నన్ను కాపాడుకుంటానే వచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆత్మ మన పైన ఉండి ఆయన ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరేటప్పుడు ఇట్లాంటివి వస్తాయి, కానీ వాటిల్లో కూడా దేవుడు నేనున్నాను అని నిరూపిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లెగిసి బ్లడ్ కారుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చా. ఆ ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలీదు, మొత్తం బ్లడ్ పేపర్స్ నిండా నింపేసి అట్లాగే బ్లడ్ కారుతా నాకు నొక్కదాన్నే సెపరేట్గా కూర్చోబెట్టి ఎగ్జామ్ రాసేసి వెంటనే పంపించేశారు నన్ను. అలాంటి మిరకిల్స్ భయంకరం. నీ జీవితంలో సమస్య వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది అని అర్థం. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ దేవునిలో టైం స్పెండ్ చేయాలి, ఇంకా ఎక్కువ. అలా కాకుండా సమస్యకి భయపడి పక్కకి వెళ్ళిపోతే హాఫ్ కుక్డ్ మిరకిల్స్ నీ లైఫ్లో వెంటాడుతూనే ఉంటాయి. ఫుల్గా కుక్ అయిపోయిన కార్యాలు మనం చూడాలంటే మన సమస్య ఎంత బలంగా వస్తుందో అంత బలమైన ప్రార్థన దేవునిలో మనం నిలబడి చేసిన నాడు దేవుడు ఆయన బలముతో మనల్ని నింపి మనల్ని దేవదూతల చేత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి మిరకిల్స్ నా లైఫ్లో ఎన్నో. ఒకసారి కృష్ణా బ్యారేజ్లో వెళ్ళిపోయాను అనుకున్నారు. ఫుల్ ఫ్లో అవుతూ ఉంది, పైనుంచి పడిపోయా, తలకి దెబ్బ తగిలి నాకు కాన్షియస్ లేదు, కిందకి మునిగిపోయా. చేపలోళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళు దిగి దూకి పైకి లేపి వాటర్ తీశారు నోట్లో నుంచి. చూడండి, ఆయన ఉద్దేశాన్ని సాతాను ఎప్పుడు కూడా బ్రతకనివ్వదు, కానీ దేవుడు ఎల్లప్పుడూ ఆయన ఉచితమైన కృపతో ఆయన కాపాడుతూనే ఉంటాడు. దానికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన మాత్రమే. ఎంత పరిస్థితి ఉన్నా ఏది ఉన్నా ఎవ్రీ డే నేను 10కి మోకరిస్తే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి పడుకునేదాన్ని, మళ్ళీ 6:30కి లేచి కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. దట్స్ మై ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితం కూడా అలా ఉన్నాడు యవనస్తుడా. నేను చెప్తున్నాను, మీ జీవితాల్లో ఆగిన కార్యాలు దేవుడు జరిగించడం మొదలు పెడతా ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మబలాన్ని పొందుకుంటాం భూమి మీద, దాన్ని మనం చూపించటం. ఈ 5 things మనం గుర్తుపెట్టుకున్న నాడు మన ఫెయిత్ లైఫ్
న్యూ రిలంలోకి మార్చబడిపోతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య జీవితం అంతా కూడా మనం ఎలా బ్రతకాలో చూపించేశాడు. నేను ఎప్పుడు చెప్తాను అది. ఏదేదో విని ఎంతో చూడండి, ఎక్కువ ప్రత్యక్షతలోకి వెళ్ళిపోయి బేస్ని మర్చిపోతున్నాం మనం. మీరు ఈ బేస్ని గనక కరెక్ట్ రాయి మీద బండ మీద కట్టుకోండి. నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద తుఫాను వచ్చినా సరే మీరు కదల్చబడరు. ఆమేన్. హల్లెలూయా. స్పాంటేనియస్ బ్లెస్సింగ్స్ తోటి మన స్పిరిట్ని ఉత్తేజింప చేసుకొని దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ తర్వాత ఎంతమంది మీ జీవితాల్లో కార్యాలు జరిగినాక కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన చేస్తూనే ఉన్నారు? మనిషికి అది అసాధ్యం తెలుసా? ఎందుకో తెలుసా? ఇశ్రాయేల్ ఈజ్ ఎగ్జాంపుల్. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటంగానే దేవుణ్ణి మర్చిపోయారు. అందుకని మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో పడేసావా, చంపేస్తానికి తీసుకొచ్చావా, మేము అక్కడ కాకరకాయలు కీకరకాయలు ఆలుగడ్డలు ఎల్లుల్లిగడ్డలు తిన్నాము, ఇక్కడ తీసుకొచ్చి ఏమీ లేకుండా. ఎందుకంటే ఆ మనిషి హృదయం అట్లాంటిది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను దేవుడు ఎర్ర సముద్రం దాటించాడు అంటే ఈ అరణ్యంలో కూడా నన్ను బ్రతికిస్తాడు అన్న గమనం మనం కలిగి ఉన్న నాడు దేవుడు ఊహించిన కార్యాలతో మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అనుదినం పోషిస్తూనే ఉంటాడు. పూరేళ్లతో పోషిస్తాడు, మన్నాతో పోషిస్తాడు. శ్రేష్టమైన భూమి మీద ఉన్న శ్రేష్టమైన వాటితో దేవుడు ఆయన బిడ్డల్ని పోషించటం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. విశ్వాసం ఈజ్ ఇంపార్టెంట్, ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్, ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ కవచాలు లాంటి. యాజ్ ఎ బుల్లెట్ ప్రూఫ్, విశ్వాసికి అవన్నీ బుల్లెట్ ప్రూఫ్స్. దేవుడు అట్లాంటి ఆత్మతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. యేసయ్య చెప్పండి దేవునితోటి, దేవా ఈ రోజు నుంచి నా ఆత్మీయ జీవితానికి బలపడటానికి నాలో అడ్డు గోడలుగా నిలబడిన ప్రతి ఒక్క బలహీనతల్ని నేను ఈరోజు విడిచిపెడుతున్నాను ప్రభువా. ఐఎమ్ కమింగ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధికి నేను వస్తున్నాను ప్రభువా. నేను ఎక్కడ నీ ఆత్మకి కనెక్ట్ అవ్వలేని పరిస్థితులు నా జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, నా మాట, నా జీవితం. మీకు తెలుసు కదా ఏ స్థలంలో మీరు బలహీన పడిపోయి ఉన్నారు. మీ బలహీన పరిస్థితులను తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టండి. దేవుడు దాన్ని బలపరిచి మిమ్మల్ని రీబార్న్ చేసి రీస్ట్రెంత్తో మిమ్మల్ని నింపి ఇక్కడ నుంచి పంపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేయాల్సింది ఒకటి, జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్స్. మీ హృదయాల్ని తెరిచి, లార్డ్ ఐఎమ్ హియర్, ఐఎమ్ నథింగ్, ప్లీజ్ యూజ్ మీ అని చెప్పండి. నన్ను వాడుకో ప్రభువా, నేను నథింగ్ లార్డ్. నేను ఇదిగో నా బలహీనత వల్ల నేను నీ సన్నిధిలో ఇక్కడ స్పెండ్ చేయలేకపోతున్నా, ఇదిగో ఇక్కడ నీ కార్యం చూడలేకపోతున్నా, ఇదిగో ఈ ప్రదేశంలో నేను నిరుత్సాహంలో ఉన్నా, ఇదిగో ఈ ప్రదేశం నన్ను రూల్ చేస్తూ ఉంది, ఇదిగో ఈ మనిషి వల్ల నేను బాధపడ్డా, ఇదిగో మనుషులు నన్ను అవమానించారు, ఇదిగో మనుషులు నన్ను మోసం చేశారు ప్రభువా, ఇదిగో ఈ అనారోగ్యత నన్ను కొన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతూ ఉంది, ఇదిగో ఈ దురాత్మ శక్తి నన్ను నిద్ర పట్టనివ్వట్లేదు, ఇదిగో దిస్ ఈజ్ మై వీక్ పాయింట్ లార్డ్. నీ బలహీనతని దేవుడికి ఇవ్వు. దేవుడు నూతన బలంతో నింపి నిన్ను పంపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ మాటని బట్టి వందనాలు. ఇదిగో నువ్వు మా లైఫ్స్లో పలికిన ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి ఒక్క మాట నీ బిడ్డల జీవితాల్లో ఎటువంటి అడ్డంకు లేకోకుండా సంపూర్ణంగా జరిగేలాగా ఐ రిలీజ్ యువర్ ప్రొటెక్షన్ అపాన్ దెమ్ ఫాదర్. ప్రొటెక్ట్ దట్ సీడ్ ఫాదర్. వాళ్ళు బలహీన పరిస్థితుల్లో నీ మాట వాళ్ళని బలపరచులాగున ఆ మాటని మీరు నాటి ఫలింప చేయమని అడుగుతున్నాను లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ బిడ్డలు తిరిగి వారి గృహాలకి వెళ్తుండగా నీ యొక్క కాపుదలు నీ బిడ్డల పైన విడుదల చేస్తున్నాం. భయంకరమైన ఈ లోకంలో లార్డ్ ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క కాపుదల్లో భద్రపరిచి వాళ్ళు వేసే ప్రతి అడుగు నీ చిత్తానుసారముగా వాళ్ళు వేయిలాగున కావాల్సిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి పంపించమని అడుగుతున్నాం ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ప్లేస్ ఫాదర్. Fill their hearts, Father. I break each and every bondages in Jesus' name, Father. Thank you, Lord. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకుతున్నందుకు వందనాలు నాయన. నీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.